గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని, ఇప్పటికి 60,000 మంది మరణానికి కారణమైందని, వాళ్లలో 18,430 మంది చిన్నారులేనని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్ రాయబారి దీన్ని ఖండించి, గాజాలోని 25,000 మంది హమాస్ ఉగ్రవాదులు మేము చంపాం, మీరు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం అంటే మమ్మల్ని అవమానించినట్టే అంటూ రూవెన్ అజార్ ట్వీట్ చేసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళకి ఈ తీవ్రవాదులకి మద్దతు ఇచ్చే బుద్ధి ఏంటో అర్థం కాదు, భారత వ్యతిరేక శక్తులకు మద్దతు ఇచ్చే బుద్ధి ఏందో వీళ్ళ కుటుంబానికి అర్థం కాదు. ఆనాడు ఇందిరాగాంధీ భారత వ్యతిరేక శక్తులైనట్టు ఖలిస్తానీలు పెంచి పోషించింది అకాలీదళని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి, తన రాజకీయ స్వార్థం కోసం దేశ ప్రయోజనాలు పణంగా పెట్టి, ఫలితం చివరికి స్వర్ణ దేవాలయాన్ని కాస్త ఆయుధాగారంగా మార్చి అక్కడి నుంచి తీసుకొచ్చి దేశం మీద యుద్ధానికి ప్రిపేర్ అవుతుంటే ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో అక్కడికి దాడికి మన సైన్యాన్ని పంపించింది. మన దేశంలో మన సైన్యం వెళ్ళి దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది, మన సిక్కు సోదరుని చంపాల్సిన పరిస్థితి వచ్చింది. దాని ప్రతీకారంగా ఆమె అంగరక్షకులైన సిక్కులు ఆమెని చంపారు. అంటే తీవ్రవాదాన్ని నెత్తిన పెట్టుకున్న దరిద్రం ఆ కుటుంబానికి. మొట్టమొదటి ఖలిస్తానీ తీవ్రవాదం, ఆ తర్వాత వీళ్ళ నాన్న లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం అనేటటువంటి దాన్ని, అయ్యో తమిళులకి అన్యాయం జరుగుతుంటే పోరాడుతున్న సంస్థ అని చెప్పి ఆ ప్రభాకరంతో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆ ప్రభాకరన్ ఒకే స్టేజ్ మీద పంచుకున్నాడు. ఆ ప్రభాకరన్ రెచ్చగొట్టినటువంటి తమిళనాడులో డిఎంకేని ఏఐడిఎంకేని కాకుండా గెలవడం కోసం, ఒకప్పుడు కాంగ్రెస్ సొంతదే రాష్ట్రం, అది కాస్త డిఎంకే ఏఐడిఎంకే బలపడ్డాక వాటిని దెబ్బ కొట్టడం కోసం జరిపినటువంటి కుట్రలో భాగంగా తమిళ్ ఈలాన్ని పెంచి పోషించి ప్రోత్సహించాడు. చివరికి శ్రీలంక ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి కంప్లైంట్ చేసి భారత్ మీద తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. దాంతో అర్జెంటుగా రూటు మార్చుకుని, లేదు మేమే శాంతి కాములకు అని చెప్పడం కోసమని శాంతి దళం పేరుతో భారత సైన్యాన్ని తీసుకెళ్లి మన తమిళోళ్ళని మన సైన్యం చేతనే చంపించాడు. దాని ప్రతీకారం ఆ ఎల్టీటీఈ వాళ్ళు వచ్చి ఆయన్ని చంపారు. అది తీవ్రవాదాన్ని పెంచి పోషించడమే. ఇప్పుడు మళ్ళీ హమాస్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఒకప్పుడు ఇలా నాయనమ్మే ఆ దరిద్రాన్ని తెచ్చి ప్రపంచానికి యాసిన్ అరాఫత్ అనే ఒక రాక్షసుని ప్రపంచానికి గుర్తించేలా చేసి ఆ పాలస్తీనాన్ని గుర్తించింది వీళ్ళ నాయనమ్మ టైంలో. ఆ దరిద్రమే ఈ ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్నది. తీవ్రవాదులకి పుట్టినిల్లుగా పాకిస్తాన్ ఉంటే మెట్టినిల్లుగా పాలస్తీనా ఉంటుంది. ఆ దరిద్రాన్ని ఇప్పుడు ఈ రోజున రాహుల్ గాంధీను, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వద్ద ఎత్తిన పెట్టుకుంటున్నారు. ఏంటో మరి వీళ్ళు ఏ దేశం కోసం పనిచేస్తున్నారు, లేకపోతే తీవ్రవాదం వీళ్ళ రక్తంలో ఏమన్నా జీర్ణించుకుందేమో అర్థం కాదు.